ఇక వివరాల్లోకి వెళ్తే పిఠాపురం పట్టణంలోని రథాలపేట అంబేద్కర్ భవన్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సెగలి ఆధ్వర్యంలో జరిగింది. ప్రజలు తమ సమస్యలపై కలెక్టర్కు అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరారు. అలాగే అక్కడే ఉన్న జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్కు కూడా ప్రజలు అర్జీలు ఇచ్చుకున్నారు. సంబంధిత అధికారులను కలెక్టర్ పిలిచి పరిష్కార చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ప్రముఖ కాంట్రాక్టర్ సోరవరపు దివానం తాను జిల్లాలో పలుచోట్ల చేపట్టిన అన్న క్యాంటీన్లకు సంబంధించి ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదని, ప్రతి గ్రీవెన్స్లోనూ ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని అసహనం చెందుతూ పెద్ద పెద్ద కేకలు వేయడంతో పోలీసులు ఆయన్ను బయటకు తీసుకుని వెళ్లిపోయారు. అలాగే టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అక్కడకు వచ్చి కలెక్టర్ని కలిశారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మత్స్యకారుల వినియోగం కోసం నిర్మించిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్లన్నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిరుపయోగమైపోయాయని, తక్షణమే ప్రభుత్వం వినియోగంలోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు వినతిపత్రం అందించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. దీన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని, ఈ వేళ వచ్చేసరికి పిఠాపురం నియోజకవర్గంలో అప్పటి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 14లో మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్స్ ఫిషర్మెన్స్కి ఇచ్చాం. ఏదైనా తుఫాన్ వచ్చినప్పుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, మరి అందులో ఉండడానికి, తుఫాన్ లేనప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళు కార్యక్రమాలు శుభకార్యాలు అవునండి అశుభకార్యాలు అవునండి ఏమన్నా అక్కడ చేసుకునే విధంగా మత్స్యకారుల కోసం నేను ఉప్పాడ, మూలపేట, ఎండబిల్ల కట్టాను. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఈ మల్టీపర్పస్ ఫంక్షనాలన్నింటిలో కూడా మన పంచాయతీ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు అవసరం లేకుండా వాళ్ళ పొజిషన్లో ఉన్నాయి. మూలపేటలో అయితే సెర్చ్ కంపెనీకి అద్దెకిచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్య ఉద్దేశం మత్స్యకారులు పిల్లలకు కూడా మనం వాళ్ళు ఎక్కడ బయట పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ₹1,00,000 అవుతుంది, 50,000 నుంచి 1,00,000 అవుతుంది, ఉచితంగా పెళ్ళిళ్ళు చేసుకునే విధంగా ఈ మల్టీపర్పస్ తుఫాన్ షెల్టర్స్ ఏమున్నాయో వాటిని డిజైన్ చేశారు. 10 కోట్లతో తెచ్చాం. తెచ్చిన దానికి విలువ లేకుండా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు కూడా ఒక్క పెళ్ళి కూడా చేసుకొని లేదు, ఇప్పటికి కూడా ఖాళీ చేయలేదు. ఇప్పుడు కలెక్టర్ గారికి నివేదించింది ఏంటంటే తక్షణం తుఫాను షెల్టర్స్ ఏదైతే ఉన్నాయో ఉప్పాడ, అదేవిధంగా మూలపేట, అదేవిధంగా ఎండపిల్లో ఖాళీ చేయించి అక్కడున్న మత్స్యకారులకు అనుగుణంగా వాళ్ళ వివాహాలు చేసుకోవడానికి, పెళ్ళిళ్ళు చేసుకోవడానికి సదుపాయంగా వెంటనే ఇవ్వాలని చెప్పి మేము ఆయన తెలియజేశాం. ఈగోకి ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే అవన్నీ ఖాళీ చేసి మత్స్యకారులందరికీ ఉపయోగపడే విధంగా కాలువలు పూర్తి తీశారు. అవి కూడా ఇప్పుడు వచ్చి 40 లక్షలు బిల్లు ఇవ్వలేదు. నేను అడుగుతుంటే రేపు మాపు అంటున్నాడు ఈ కమిషనర్. నా వర్క్ ఇంకా పూర్తి అయిపోయింది. ఇతను నామినేషన్ మీద ఇంకోటికి ఇచ్చేసి 55,000 రూపాయలు చొప్పున ఆ దగ్గర లంచాలు తినేసి నేను 30% లెస్ చేసానండి వర్క్. నామినేషన్ మీద ఇచ్చేస్తున్నాడు 55,000 చొప్పున ఎడగొడేసి ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఈయన కుమ్మక్కైపోయి మొత్తం A to Z 40 లక్షల బిల్స్ ఇప్పుడు చేయించుకున్నాడు ఇతను ఈ కమిషనర్. నేను కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ ఎన్నిసార్లు అడిగినా ఈ నెల ఇచ్చేస్తాను ఆ నెల ఇచ్చేస్తాను అంటున్నారు. ఇప్పుడు 18 ఇస్తానంటున్నారు. మళ్ళీ అని దిక్కున్న వాడితో చెప్పుకుంటున్నారు కలెక్టర్ గారు. అలాగే కమిషనర్ కౌన్సిల్ అబ్జెక్షన్ పెట్టారంటున్నారు. కౌన్సిల్లో నన్ను 5% ఇస్తేనే కానీ నాకు బిల్స్ ఇవ్వద్దని కౌన్సిల్లో చెప్పారు. ఇంకేం చెప్పండి. పెళ్ళం మళ్ళీ పుస్తకాలు కూడా తాగట్టేట్టుకుని ఎద వ్యాపారం చేస్తున్నామండి. ఈ గవర్నమెంట్ గట్రా పోయిన గవర్నమెంట్ చాలా నయ్యం. నన్ను అడిగితేనే ఓవర్ గవర్నమెంట్ డబ్బులు లేవని వారు బయటకు పోయేవాళ్ళు. ఈ గవర్నమెంట్లో ఉన్నాయన్నారు. ఇప్పుడు వచ్చి అన్నం పెట్టినోడికి, అన్నా క్యాంటీన్ కట్టినోడికి డబ్బులు ఇవ్వలేదంటే ఇది ఒక గవర్నమెంటా? నేను కట్టి 7 నెలలు అవుతుంది. నా ఆవేదన వివేక సోదరులు అందరూ అర్థం చేసుకుంటారని ఈ కమిషనర్ వచ్చాక 10 మీటర్లు కూడా సిమెంట్ రోడ్డు, 10 మీటర్లు సిమెంట్ రోడ్డు అయితే చెప్పించి కొట్టించుకుంటాను. అంటే ఈ కమిషనర్ యొక్క ప్రవర్తన అసందర్భంగా అవుతే ఇది రాజకీయ నాయకులు నచ్చింది.